అది నేను చెప్తాను భావి. పిన్ని మొహం ఎండిపోయిన కాకిరెట్లా తయారైంది కదా. ఫంక్షన్ గ్రాండ్గా చేసినప్పుడు గెస్టులకి ఫేస్ చూపించలేక అలా చెప్తుంది అంతే. చూసారా బావగారు? విన్నాను కూడా. అమ్మ ఫోన్ చేసిందా డాడ్? లేదు నాన్న, ఇంకా ఆడిటింగ్ జరుగుతుంది అనుకుంటా. ఓ అవును డాడ్, ఆడిటర్స్ వచ్చినప్పుడు ఏ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయనివ్వరు. అక్కతో పాటు నువ్వు కూడా వెళ్ళుంటే బాగుండేదేమో పెద్దబాబు. అవును, దేవ పక్కనుంటే కొండంత బలంగా ఉండేది. నేను ఇక్కడే ఉంటే మీకు అడ్డుగా ఉందా నీలాంబరి? నువ్వుంటే మాకు ప్రాబ్లం ఏంటి? అలా అంటావేంటి దేవా? పెద్దబాబు, ఈజ్ ఎనీథింగ్ రాంగ్? ఐశ్వర్య శ్రీమంతం కదా డాడ్. ఈలోపు వీళ్ళ ఏర్పాట్లకు ఏదైనా అడ్డేమోనని అంటున్నాను. పార్వతి, పార్వతి! ఐష్, పార్వతి కిచెన్లో లేదనుకుంటా. నీకేం కావాలో చెప్పు, పిన్ని తీసుకొస్తుంది. ఆఖరికి నన్ను పని మనిషిని చేశాడు చిన్నబాబు. రే, ఎందుకన్నా మంచిది పిన్నికి నీలాంబరికి ఐశ్వర్యకి సంబంధించిన పనులు చెప్పకరా. వీళ్ళకి తెలియదు కదా, పార్వతికి అయితే తెలుసు అంటున్నాడు. అక్క అక్క, సిన్నమ్మ గారు మా అక్కుందా? పార్వతి ఇంట్లో లేదు గణేష్. సిన్నమ్మ గారు, మా అక్క అవుట్ హౌస్ లో కూడా లేదు. రాజకార్యాలు వెలగబెట్టడానికి ఎక్కడికెళ్ళిందో మరి. వెళ్ళిందా లేదా మీరేమైనా పంపించారా? మేమెక్కడికి పంపిస్తాం? అదెక్కడికి వెళ్ళిందో మాకు కూడా తెలీదు. లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా. ఎవరో ఏంటో అంకుల్, అన్నోన్ నెంబర్స్ నేను లిఫ్ట్ చేయను. ఆ రాంగ్ నెంబరా? రాంగ్ నెంబర్ ఏంటి పిన్ని? ఏం లేదు, నథింగ్. రాంగ్ నెంబర్స్ వస్తుంటాయి, లిఫ్ట్ చేయకని భవానీ అంటే చెప్పబో. అంతే అంతే అంతే. బేబీ, మొబైల్కి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంటే నీ ముందు అందరూ ఉన్నారని అర్థమైంది. మంచిదే, ల్యాండ్ లైన్కి చేస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,